మా తల్లి గారైన స్వర్గీయ కీర్తిశేషులు శ్రీమతి తాళ్లూరు సుజాతమ్మ, తాళ్లూరు రమణయ్య నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు మొదటి విడతగా దగదర్తి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు 100 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థు తాళ్లూరు వెంకట ప్రసాద్ నాయుడుకి, తాళ్లూరు రామకృష్ణ ప్రసాద్ నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీటీసీ మేడం గారికి, అట్లాగే ఎంపీటీసీలకి, అట్లాగే పెద్దలకు, మా అధికారులకి, నా కొలీగ్స్, మా అమ్మగారి 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన దగదర్తి కాలేజీ ద్వారా ఈరోజు మా అమ్మ తరఫున ఈరోజు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చే ఎంపీడీఓ గారికి, అదేవిధంగా స్టాఫ్కి, అదే మా వైస్ ఎంపీపీ తిరుపతి గారికి, మా ఎంపీటీసీలకి, మరియు ప్రిన్సిపాల్ గారికి, మరియు ముఖ్య కార్యకర్తలకి, అదే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా నేను మా తమ్ముడు రవినాయుడు ఇద్దరం ఒక మాట మీద అనుకొని ఎంతమంది మనం మండలంలో ఎన్నో ప్లాంట్లు వాటర్ దాహతో తీరుస్తున్నారా, ఈరోజు చదువుకునే పిల్లలకి మనం ఏదన్నా చేయాలని ఒకటి అనుకున్నాము. ఇద్దరం కలిసి ఇదేమి ఏది కాదన్నా వాళ్ళకి మన చేయగల శక్తి సైకిళ్ళు నడిచి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి, పిల్లలు ఇళ్ళ కాడి నుంచి కొంతమంది కొనుక్కునే స్థితిలో ఉండరు. అందరికీ ఈరోజు మొదటి విడతగా మా అమ్మ వర్ధంతి సందర్భంగా కాలేజీ వాళ్ళకి స్టార్ట్ చేసాము. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీక్ దామారం పంచాయతీ స్టార్ట్ చేస్తున్నాం 6th, 7th, 8th క్లాస్ పిల్లలకి అక్కడ. దాని తర్వాత ఉలవపాళ్ళ, దాని తర్వాత తడకలూరు, తవడపుత్తేడు, ఎలుపూరు, కామినీలపాళ్యం, వీళ్ళందరికీ అక్కడ 6th, 7th, 8th క్లాసులు ఉన్నాయి. దగదెత్తులో 7th, 8th, 9th, 10thకి దగదెత్తి హై స్కూల్కి కూడా వస్తాయి. వచ్చే బల్కను బట్టి ఆర్డరు మేము అంతా మండలం అంతా కార్యక్రమం చేయాలని సంకల్పించాం. అదే స్ఫూర్తితో ఒక్కొక్క విడతలో వచ్చినాయి. ముందు ప్రయారిటీ ఈ ఊళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఉలవపాళ్ళ, దామరం పంచాయతీ, తడకలూరు, తవడపుత్తేడు, ఎలుపూరు, వీటికి మెయిన్ ఇంపార్టెంట్ దగదెత్తి. దాని తర్వాత వాడు మనకి ఇచ్చే కొద్ది మేము అన్ని స్కూళ్ళకి పిల్లలకి అందరికీ చేయాలని అనుకున్నాం, నేను మా తమ్ముడు. ఇదే మీరందరూ సహకారంతో మా గ్రామ పెద్దలందరి సహకారం, అందరూ కూడా మాకు తోడుగా ఉంటారని, మండల ప్రజల పిల్లలందరికీ మంచి భవిష్యత్తు, బాగా చదువుకోండి. ఇంకేమన్నా మా రాబోయే రోజుల్లో ఇది కాకుండా ఇంకా వేరే డెవలప్మెంట్లు కూడా ఇంకా చాలా మా అమ్మ తరఫున, మా నాన్న తరఫున మాకు జన్మలు ఇచ్చిన తల్లిదండ్రులకి సేవ చేయాలని నేను మా తమ్ముడు మాకు శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇన్ని మన మండల ప్రజలకి ఎంత చేయగలుగుతామో అంత సాయి శక్తుల ప్రతి ఒక్కరికి చేయాలని సంకల్పించాం. అదే స్ఫూర్తితో మేము ముందు అడుగు వేస్తూనే ఉంటాం. ఇంకా వాటర్ ప్లాంట్లు, మంచినీటి దాహార్తికి కానీ, ఈ స్కూల్ పిల్లలకు కానీ, ఇంకా స్కూల్ పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పేది కాదు, చేసి చూపిస్తాం. ఇంకా కూడా వేరే మంచి కార్యక్రమాలు నెక్స్ట్ ఇయర్ మా నాన్న 7 రోజు ఇంకో కార్యక్రమం కూడా మంచి ముఖ్యమైన పెద్ద కార్యక్రమం పెడతాం. మళ్ళీ మెడికల్ క్యాంపులు కూడా మా నాన్న వర్ధంతి రోజు అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపు అవి కానీ, హార్ట్ కానీ